రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం. ఉర్రూతలూగించిన గాయని మంగ్లీ అలరించిన నృత్య ప్రదర్శనలు. రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం. ఉర్రూతలూరించిన గాయని మంగ్లీ అలరించిన నృత్య ప్రదర్శనలు. రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ముగిశాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను అలరించింది. గాయని మంగ్లీ పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివరిగా క్రాకర్ షోతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ముందుగా సుందరంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాక్సోఫోన్ వాయిద్య ప్రదర్శన జరగ్గా తర్వాత వరుసగా సీతంపేట ఐటీడీఏ జానపద బుర్రకథలు, మావుడూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా నగరానికి చెందిన నీరజ సుబ్రహ్మణ్యం శిష్య బృందం చేసిన శ్రీనివాస కళ్యాణ నృత్య రూపకం, ఆదిత్య అష్టకం నృత్య రూపకం, దేవీస్తుతి నృత్య రూపకం ఎంతగానో అలరించాయి. ఈ నృత్య రూపక ప్రదర్శనలో చిరంజీవులు లావణ్య, శ్రీ హర్షిత, జాహ్నవి స్వేచ్ఛ, కె గాయత్రి, పి ఇంద్రజ, ఊర్మిళ, గ్రేస్వప్రియ తదితరులు అద్భుతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కాబట్టి రోడ్ వైడనింగ్, బ్యూటిఫికేషన్, మంచి ఫుట్ పాత్స్, ఇది కాకుండా మీరు ఇప్పుడు కూడా చూసి ఉంటారు కొన్ని ఎన్క్రోచ్మెంట్ కూడా మనం చేసాం. సో దీనివల్ల చాలా వాల్యుబుల్ ల్యాండ్స్ మన చేతిలో మళ్ళీ వచ్చింది. మిల్ జంక్షన్ దగ్గర వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్, అదే ప్రసాదం స్కీమ్ కింద అక్కడ ఏదైనా భక్తుల కోసం టెంపుల్ కోసమే అక్కడ ఏదైనా మనం కట్టగలిగితే అక్కడి నుంచేనే యాక్చువల్లీ టెంపుల్ ఫీలింగ్ అక్కడి నుంచి వస్తుంది. సో కాబట్టి సిటీ బ్యూటిఫికేషన్ ఇంకా ఉంది, మనం స్టార్ట్ చేసాము. బట్ కానీ ఇంకా నెక్స్ట్ బహుశా 6 months 1 year లోపల ఇంకా వేరియస్ ప్రాజెక్ట్స్ మనం ఈ సిటీకి మనం తీసుకొస్తాం. సార్ మీరు ఇప్పుడు చెప్పినట్లుగా శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ టెంపుల్ టూరిజం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. దానిపైన ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? మీరు ఏమైనా మీదకి పంపిస్తున్నారా? ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం ఈ రోజు నుంచి ఈసారి నుంచి స్టార్ట్ చేసాము. బట్ కానీ ఇంకా వెళ్ళలేదు, పబ్లిక్కి వెళ్ళలేదు. బహుశా ఇంకా టూరిజం ఆపరేటర్స్ ఇంకా మనం పెంచాలి. సో ఇప్పుడు నేను టూరిజం ఆపరేటర్స్ మీటింగ్ తీసుకున్నాం. ఈ బాబు ఇప్పుడు మనం అర్సవల్లి ఒకటే కాదు, మీరు వైజాగ్ నుంచి ఒకవేళ ఇక్కడ టూరిస్ట్ ఇక్కడ వస్తే ఒక 1 day ప్యాకేజ్ లేకపోతే 2 day ప్యాకేజ్ ఇవ్వండి. ఇక్కడ శ్రీకుర్మం, శ్రీముఖలింగేశ్వరం, దాని తర్వాత మనకి అర్సవల్లి, ఇది కాకుండా ఇంకా వేరే రిలీజియస్ టూరిజం, సాలిగుండం ఉంది, బీచ్ టూరిజం ఉంది, మన ఇది హిల్ టూరిజం, హిల్ టాప్ టూరిజం ఉంది, చాలా ఇప్పుడు అడాలి వ్యూ పాయింట్ ఉంది. మన జిల్లా కాదు బట్ కానీ పక్కనే ఉంది. సో కాబట్టి ఒక సర్కిట్ ప్రిపేర్ చేయమని చెప్పాను. మనకి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్ ఉంటారు.
అగ్రిగేటర్ టూరిజం అగ్రిగేటర్. మనం ఒక పర్సన్కి చెప్తే వాళ్ళు 10 మందికి చెప్పి అక్కడ చేస్తారు. టు మై సర్ప్రైజ్ మన శ్రీకాకుళంలో ఒకరే ఉన్నారు. సో కాబట్టి అలాంటి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్స్ కూడా మనం ఇక్కడ పెంచుకోవాలి. గవర్నమెంట్ పరంగా ఏమైనా యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ పరంగా కూడా మనకి టూరిజం డిపార్ట్మెంట్లో ఒక రీజనల్ మేనేజర్ ఉంటారు. దీనికి పర్టికులర్గా టూరిజం ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో నేను మన కమిషనర్ టూరిజంతో కూడా మాట్లాడి మేడం నుంచి కూడా ఇక్కడ ఒక పర్సన్ పర్టికులర్గా ఇక్కడ నేను తెప్పించాను. సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అట్లీస్ట్ దాట్ ఒక టూరిజం ప్యాకేజ్ లాగా, ఇది కాకుండా ప్యాకేజ్తో సహా నేను మంచి హోటల్స్ నాగావల్లి కానీ సన్ రైజ్ కానీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాను. ఈ టైంకి దయచేసి పబ్లిక్ నుంచి ఎక్కువ ఈ తీసుకోకూడదు, రెంట్ కూడా తీసుకోకూడదు. సో వాళ్ళు దెన్ టూరిజం ఆపరేటర్స్ అండ్ ఫైనలీ మన బీచ్కి వెళ్తే ఆ బీచ్ దగ్గర ఉన్న మంచి ఆపరేటర్స్ అందరి సమన్వయంతో ఇంకా మనం ముందుగా వెళ్దాం. వీ హ్యావ్ ట్రైడ్ దిస్ టైం బట్ కానీ అంత సరిగా రెస్పాన్స్ రాలేదు. బట్ ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకా ముందుగా. థ్యాంక్ యూ.